వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, విటమిన్ B12 గురించి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము, కానీ మీ వీడియోకి కింద ఒక కమెంట్ వచ్చింది సార్. అతను ఏంటంటే డయాబెటిక్తో ఇబ్బంది పడుతూ ఉన్నారంట. సో అట్లాంటి వ్యక్తికి విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది వచ్చిందంట. సో అట్లా ఉన్న వాళ్ళకి సింటమ్స్ ఎట్లా ఉంటాయి, అదేవిధంగా ఇది రావడానికి కారణం ఏంటి, దీనికి సంబంధించి ఎట్లాంటి హోమియోపతి ట్రీట్మెంట్ ఉందండి? ఇప్పుడు ఇవి 4 స్క్వేర్స్. ఓకే, ఈ 4 స్క్వేర్స్లో ఏంటంటే B12 ఒకవేళ తగ్గింది అంటే ఏమవుతుంది మన బాడీలో? షుగర్ వ్యాధి ఉంటే స్పెషల్లీ ఒకటి అనీమియా, రక్తహీనత, ఒకటి నర్వ్ వీక్నెస్, మనం నార్మల్గా చెప్పుకుంటాం నరాలు ఎఫెక్ట్ అవ్వడం అనేసి, అందుకే అట్లా రాసినాను నేను. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మీ బోన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, బోన్స్ కూడా ప్రాబ్లంతో పాటు మీకు బీపీ పెరగడం, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం అండ్ మజిల్స్, బ్రెయిన్, ఇన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, బోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, రక్తహీనత అవుతుంది, నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒకటి B12 వల్ల. మనం ఏమనుకుంటాం, B12 తక్కువ ఉందా, నరాల ప్రాబ్లం ఉంది నీకు, నార్మల్గా ఇదే చెప్పుకుంటారు కదా. కానీ B12 ఎప్పుడైతే తగ్గుతుంది అప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకే, ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకేనా సార్, లేదంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏమైనా? డయాబెటిక్ ఉన్న వాళ్ళకంటే చాలా స్టార్లు తీసుకోవాలి, వాళ్ళకి ఇంకా ఎక్కువ. నార్మల్ ఉంటే కూడా అవుతుంది. కానీ మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను నేను ఇప్పుడు. మీరు గమనించండి, ఎవరికైతే B12 డెఫిషియన్సీ ఉంది కదా, వాళ్ళు ఒకవేళ ఇంజెక్షన్లు కూడా తీసుకున్నారంటే దాని తర్వాత కూడా వాళ్ళకి కవర్ అవుతలేదు. అది ఒకవేళ ఒకసారి కంటిన్యూ చేస్తే మళ్ళీ ఆ B12 ఇంజెక్షన్స్ కంటిన్యూ చేయాలి సార్? కంటిన్యూ చేయాలి, వీక్లీ ఒకసారి తీసుకోవాలి. డైలీ కొందరు ట్యాబ్లెట్లు తింటారు, కొందరు షార్ట్స్ తీసుకుంటారు. ఏమవుతుందంటే తీసుకున్న నెక్స్ట్ డే B12 వాల్యూ 1000 పైన వెళ్ళిపోతుంది. మళ్ళీ వారం తర్వాత చూస్తే మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే, అంటే ఏదైతే మీరు తింటున్నారు B12 అది మీ ఇంటెస్టైన్స్ అబ్జర్వ్ చేస్తలేవు. ఆ ఇంటెస్టైన్స్ అబ్జర్వ్ చేస్తలేవు. ఎందుకు? మీకు షుగర్ వ్యాధి ఉంది. ఓకే, షుగర్ వ్యాధి ఉంటే B12 ఒక్కొక్కసారి అబ్జర్వ్ అవ్వడం కష్టమైపోతుంది. అది ఒకటి. మళ్ళా సెకండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్, షుగర్ వ్యాధికి మీరు ఏదన్నా గోళీలు వాడుతున్నారు. షుగర్ వ్యాధికి మీరేమన్నా గోళీలు వాడుతున్నారంటే ఈ గోళీల ప్రభావం వల్ల కూడా మన బాడీలో B12 మనం రిచ్ ఉన్న ఫుడ్ తిన్నా, B12 సప్లిమెంట్ తీసుకున్నా అది అబ్జర్వ్ అవ్వట్లేదు. ఓకే, ఇట్లా ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, నరాల బలహీనత ఉంది, B12 అబ్జర్వ్ అవుతలేదు, షుగర్ వ్యాధి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. మెడిసిన్ లిస్ట్ చూసినాం మనం, పోయి వాళ్ళ డయాబెటాలజిస్ట్ని మళ్ళీ కన్సల్ట్ చేయమని కూడా చెప్పినాము. ఓకే, ఈ మెడిసిన్స్ వల్ల అవుతుందా ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే మనము హోమియోపతి డాక్టర్, మనకు తెలిస్తే కూడా వాళ్ళ కరెక్ట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ కరెక్ట్ చోటనే ఇవ్వాలి వాళ్ళ. అయితే మళ్ళీ వాళ్ళ వేరే డయాబెటాలజిస్ట్ దగ్గర పోయి మందులు మార్చుకొని వచ్చిండ్రు. ఓకే, అయితే దాని తర్వాత కూడా సెట్ అవుతలేదు. ఎందుకు? ఆ పాత మందులు 12 ఏళ్ల నుంచి వాడుతున్నారంట. ఓకే ఓకే, అంటే మందు ఆపడం వల్లనే సాల్వ్ కాదు. ఒక్కొక్కసారి పరేషాని ఏమైపోతుంది అంటే బాడీకి ఒక పార్ట్ అయిపోతుంది, అది పడినా పడకపోయినా అబ్జర్వ్ అవుతలేదు. అయితే దాని తర్వాత మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. తిమ్మిర్లు, నొప్పులు, లాగడం, చక్కర్లు రావడం, చేతులు లాగడం, ఈ చేతులలో తిమ్మిర్లు, నిల్చోడానికి రావట్లేదు, ఇవన్నిటితో పాటు షుగర్ వ్యాధి కూడా రివర్స్ చేసినాం, నరాల నొప్పులు కూడా సాల్వ్ చేసినాం, B12 డెఫిషియన్సీ కూడా కవర్ చేసినాం హోమియోపతి మందుల ద్వారా. సో అట్లా ఉంటుంది. ఏంది, ఇవన్నీ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఓన్లీ నరాలు ఒకటే ఎఫెక్ట్ కావు B12 డెఫిషియన్సీ వల్ల. షుగర్ వ్యాధి ఉంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది దాని డ్యామేజ్. ఓకే సార్, ఇప్పుడు విటమిన్ B12 అనేది ఫుడ్ ఎట్లాంటి ఫుడ్లో ఎక్కువ ఉంటుందండి? B12 రిచ్ సోర్సెస్ అంటే మీకు జనరల్గా మైండ్లో ఏమొస్తాయి అంటే నాన్ వెజ్ ఫుడ్,
ఎన్వి అంటారు. నాన్ వెజ్ ఫుడ్లో B12 ఎక్కువ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్లో B12 ఎక్కువ ఉందని చెప్పంగానే అందరూ పోయి ఏం చేస్తారు అంటే, అరే చికెన్ 65 పట్టుకరా, బిర్యానీ పట్టుకరా, చికెన్ పకోడీలు పట్టుకరా, KFC పోదాం, అది ఇది అనేసి అంట. అట్లా బయట ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు మీరు. ఎందుకంటే ఇవాళ బుధవారం ఉంది, ఇవాళ ఉండొద్దు, ఇవాళ శనివారం ఉంది, ఇవాళ చేసుకోవద్దు, ఇట్లా కొన్ని మనం పాటిస్తాం ఇంట్లో, అమ్మకు చెప్పకుండా మెల్లగా బయటికి పోయి. ఆ తప్పు చేయకండి. ఎందుకంటే బయట ఫుడ్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది మీ బాడీకి. అయితే మీరు ఏం చేయండి అంటే, బెస్ట్ నాన్ వెజిటేరియన్ మీకు కావాలి B12 కవర్ చేసుకోవడానికంటే మన చేపల పులుసు. ఇప్పుడు ఎన్వి రాసినాం కదా, అట్లా CPN రాసినాం. ఇది మీరు వండుకుంటే మీరు ఆయిల్ చాలా తక్కువ వాడాలి. ఆయిల్ చాలా తక్కువ వాడి చింతపండు పులుసు మీరు వాడితే ఓకే. ఎందుకు? చింతపండు పులుసులో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి తెలుసా? ఇట్ ఇన్హిబిట్స్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్. అంటే మన నార్మల్ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు చాలా మీరు ఏదైతే తింటారో ఆ దాంట్లోకి వెళ్ళి కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది చింతపండు. సో అట్లా హెల్ప్ఫుల్ ఉంటుంది కొంచెం. మళ్ళీ దాని తర్వాత చేపల్లో B12 ఉంటుంది. అయితే ఇట్లా చేపలు మీరు ఫ్రై చేసుకోవద్దు, పులుసులాగా చేసుకోవాలి, లేకపోతే కుక్కర్లో వేసుకొని చేసుకోవాలి. అట్లా చేసుకొని మీరు చేపలు కన్జ్యూమ్ చేయాలి. అప్పుడు మీకు B12 కవర్ అవుతుంది. సరే, నాన్ వెజ్ అయితే చేపలు తినమని చెప్పిండ్రు, మళ్ళీ వెజిటేరియన్స్ వల్ల పరిస్థితి ఏంటిది అనేసి అందరికీ డౌట్ వస్తుంది. PPP, పాలు, పెరుగు, పనీర్, ఈ 3 యానిమల్ సోర్సెస్, వెజిటేరియన్ సోర్సెస్. ఇవిట్లా విటమిన్ B12 ఉంటుంది. 1 మీల్ అ డే మీరు ఏం చేయండి అంటే కార్బ్స్ తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి. ఎందుకంటే షుగర్ వ్యాధి కూడా ఉంది. కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటా గుడ్ ఫ్యాట్ ఎక్కువ పోవాలి మన బాడీలో. గుడ్ ఫ్యాట్ ఎక్కువ పోవాలి అంటే మీరు ఏం చేయాలంటే, పనీర్ 50 గ్రాములు మాత్రమే మీరు చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి పనీర్ ముక్కలు. దీంట్లో ఆయిల్ వేయొద్దు, నెయ్యి వేయొద్దు, ఏమేయొద్దు, జస్ట్ డ్రై రోస్ట్ చేయండి. ఇది షేక్ చేయండి ఇట్లా. అప్పుడు మిరియాల బుక్ని కొంచెం యాడ్ చేయండి, దాని మీద కొంచెం ఉప్పు యాడ్ చేయండి, కలుపుకోండి. మీరు తింటారు కదా బయట చికెన్ 65, దానికన్నా ఎక్కువ టేస్టీ ఉంటుంది ఇది. B12 కూడా పోతుంది. ఇంట్లో చేసుకున్నారు, జెన్యూన్ కాడనే తీసుకోండి పనీర్, ఎందుకంటే డూప్లికేట్ కూడా మస్తు వస్తుంది. జెన్యూన్ కాడ తీసుకోండి. ఇది ఇట్లా ఒక పూట పెరుగు, ఒక పూట మీరు పాలు తీసుకోవచ్చు. బై ఛాన్స్ మీరు హైపర్ టెన్సివ్ ఉన్నారు, మీకు డయాబెటీస్ ఉంది, అయితే మీరు ఏం చేయండి, పనీర్ తినండి, దాంతోపాటు పెరుగు స్కిమ్డ్ మిల్క్ తోటి తయారు చేసుకున్న పెరుగు తినండి. అప్పుడు కవర్ అవుతుంది. ఇట్లా మన దగ్గర ఎవరైతే B12 డెఫిషియన్సీ తోటి, షుగర్ వ్యాధితో బాధపడేటోళ్ళు, నరాల సమస్యలు ఉన్నోళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మనం. అట్లా సార్, ఇప్పుడు మామూలుగా మెడిసిన్ లాగా తీసుకోవాలంటే మీరు ప్రతి వీడియోలో కూడా ఒక హోమ్ రెమెడీ చెప్తా ఉంటారు కదా, ఇట్లాంటిది అంటే B12 డయాబెటిక్ వాళ్ళలో క్యూర్ అవ్వడానికి ఎట్లాంటి హోమ్ రెమెడీ ఉందండి? ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను మీకు. B12 డెఫిషియన్సీ వల్ల, షుగర్ వ్యాధి వల్ల మీకు నరాలు లాగుతున్నాయి, మీకు మూత్రంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు నిద్ర సరిగా వస్తలేదు, గుండె దడ వస్తుంది, మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి B12 డెఫిషియన్సీ. ఈ B12 డెఫిషియన్సీ కవర్ చేసుకోవడానికి మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఆ హోమ్ రెమెడీ పేరేమో మ్యాగ్మ్యూర్. మీరు ఒకటి చూడండి, B12 డెఫిషియన్సీ ఒకవేళ ఉంది అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా ఉంది అనేసి ఇప్పుడు మధ్య అంటున్నారు. సో మ్యాగ్మ్యూర్ ఇది హోమియోపతి మెడిసిన్. ఇది 0/9 పొటెన్సీలో డైలీ 4 చుక్కలు ఇంత కప్పు గోరువెచ్చని నీళ్ళు నింపుకొని మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం లేదు, మళ్ళీ నైట్ 3 పూటలో దీంట్లో 4 గోళీలు వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో డిజాల్వ్ చేసుకొని తాగండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూటలు. ఆఫ్టర్నూన్ లేదు, మార్నింగ్ అండ్ నైట్ 2 పూటలు మీరు తీసుకోండి. మీకు కొద్దిగా బై ఛాన్స్ ఇప్పుడు 200 ఉంది, ఇది లోవర్ లెవెల్ విటమిన్ డి B12. అట్లీస్ట్ 350 లేకపోతే 400 ఉంటే జర మంచిగా ఉంటుంది. జర్ర డెఫిషియన్సీనే ఉందంటే ఇది పనిచేస్తుంది.
చాలా డెఫిషియన్సీ ఉంది, నరాల డ్యామేజ్ అయినాయి, షుగర్ వ్యాధి ఉంది, దాంతోపాటు నిద్రలేని సమస్య వస్తుంది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది మీకు అంటే ఇవన్నీ వాడకండి. హోమియోపతిలో ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ తీసుకోండి మన దగ్గర, మీకు రిలీఫ్ ఉంటుంది. ఇది మొత్తానికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలామంది కూడా చాలామంది సెలబ్రిటీస్ కూడా చేతన్ రాజు గారి దగ్గరికి వస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎంతోమందికి ట్రీట్ చేశారు. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సార్ది. మీరు ఇంకా ఏదైనా పర్సనల్గా మాట్లాడాలన్నా వివరాల కోసం కావాలన్నా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.